ఉందా? కాలము ఒక పెద్దది అంటున్నాం. పెద్ద కాలంలో మనం ఏం చేసేవాళ్ళంగా ఉండాలి, ఎందుకు చేయాలి, ఒక కొన్ని సంవత్సరాల మధ్య దేవుడు కొన్ని గుణాలను నేర్పిస్తూ ఉంటుంది. మనం అవసరమంటే దేవుడు సర్వ మానవాళికి కూడా నిశ్చితార్థం. ఆకాశం అంటూ ఉన్న వాటిని భూమి వందల సమస్తాన్ని కూడా కలుగజేసిన దేవుడు. కలుగజేసిన దేవుడు కనుక భూమి మీద ఉన్న సమస్త మానవాళ్ళు కూడా ఆయన కలుగజేస్తుంది. కలుగజేసిన దేవుని యొక్క ప్రణాళిక, కలుగజేసిన దేవుని యొక్క చిత్తము, కలుగజేసిన దేవుని యొక్క ఉద్దేశము ప్రజల వల్ల నెరవేర్చబడాలి. దేవుని కృప, దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఆ రీతిగా నెరవేర్చబడటానికి మనకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా, సహాయం చేసే తండ్రిగా మీ ప్రార్థనకి మీ ప్రార్థన పెంచాను అన్నారు. మీ ప్రార్థనకి మీ ప్రార్థన పెంచాను. ప్రార్థన వినే దేవుడు ఏమైనా ప్రార్థించమంటున్నారు, ఎందుకు ప్రార్థించమంటున్నారు? చాలా సంగతులు మనకు చెప్పిన సంగతిని మళ్ళా జ్ఞాపకం చేసి చెప్పబోయే సంగతి కొరకు నువ్వు ఎదుర్కోవటానికి సహాయం చేసి మనతో మాట్లాడు. ఈ జాతిని మరొక జాతి అని జాతి ఈ జీవితాలు లేకుండా సకల జాతి ప్రజలు కూడా ఎక్కడికి రావాలంటే దేవుని వద్దకు రావాలి. దేవునికి మహిమ కలిగి ఉండాలి. దేవుని వద్దకు రావాలి అంటే మనమేం చేసేవారిగా ఉండాలి, ఆదించేవారిగా ఉండాలి. ఎందుకు అనగా ఒక యొక్క లేఖనాలు కలిగిస్తాం. ఆయా భాషలు మాట్లాడేవారిని, ఆయా జాతుల వారిని ఆయన వద్దకు వచ్చి ఆయన రక్షణ నిమిత్తం సాధులు పడేవారిగా ఉండాలి అని ప్రభు యొక్క లేఖనాలు కలిగిస్తుంది. ఇప్పుడు జాతి అని ఎందుకు అంటున్నారంటే పరిశుద్ధ వాక్యం మనం చూస్తే ప్రత్యేక గ్రంథంలో యోగా జాతిని బట్టి అక్కడ ఏం చేస్తున్నారంటే మరి పరిస్థితులు భయంకరంగా ఆజ్ఞలు జారీ అవుతూ వచ్చింది. మరి వారిని సంహరించాలి అనే పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు ఏం చేస్తూ వచ్చారంటే మొదటిపై తన యొక్క మరి ఆ యొక్క వ్యక్తులు ఏం చేస్తూ వచ్చారు, జాతులు రక్షించాలని ప్రార్థన జ్ఞాపకం చేసిన వారిగా ఉన్నారు. ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే వ్యక్తిగతంగా నేను కాపాడబడాలి, వ్యక్తిగతంగా మనమందరం కాపాడబడాలి. అంతేకాదు తెలియని వాళ్ళు తెలుస్తున్నట్టుగా మన విజ్ఞాపనం చేసేవారుగా ఉండాలి. ఎందుకనైతే ప్రభు మనకు సహాయం చేస్తూ తొలగిస్తూ ఉంది. మొదటికై దేవుని నాన్న మహిమార్థంగా దేవుడు లోకానికి తెలియాలనుకున్నాడా, దేవుడికి ఆ జాతి రక్షించబడాలనుకున్నాడని అనుకున్నాడంటే దేవుని ఆజ్ఞకి పట్టుబడి ఉన్న దేవుడి మహిమ కలిగిన దాకా ఈరోజు మనతో ప్రభు చెప్పేది కూడా, ప్రభు యొక్క వాక్యంలో నుంచి ప్రభు మనకు జ్ఞాపకం చేసేది కూడా వాక్యం అంటుంది. అంత్య దినాల్లో దేవుడు చేసే కార్యం ఏంటంటే ఆయన విధిని, ఆయన ధర్మాన్ని మన హృదయం మీద వాడుతున్నాను అంటున్నాను. ఆ ధర్మం ఏంటి అనగా పరిశుద్ధ లేఖనాలు చూస్తే ఇచ్చిన కట్టడ, ఇచ్చిన విధులు అంటున్నారు. దేవుని యొక్క కట్టడ, దేవునికి మహిమ కలిగిన దాకా దీనితో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కట్టడ లేకపోతే అది మధ్య మీరిపోయేదిగా ఉంటుంది. ఆ మూట కట్టేది కాల ఉంది, లేకపోతే గ్రామం ఉంది. అక్కడ లేకపోతే ఆ కాలువకు అడ్డుకట్టు లేకపోతే అన్యోన్యమైనటువంటి తన ఇష్టానుసారంగా ప్రయోగించేదిగా ఇష్టానుసారం. ఇప్పుడు అక్కడ ఉంది దాన్ని తర్వాత ఆజ్ఞ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ కాలువ ఏ దిక్కు ప్రయత్నించాలో ఆ కాలువని తిరిగి ఉంటే ఆ దిక్కుకు వెళ్ళాలంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, దాన్ని ఆ యొక్క జ్యోతిని పెట్టి ఏం చేస్తున్నారంటే ఆజ్ఞ ప్రకారం దాన్ని పంపిస్తుంది. ఈ రోజు మన బ్రతుకులో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గరగా నేను బ్రతకాలి, దేవుని సత్యాన్ని నేను తెలుసుకోవాలి, దేవుని సత్యముతో ఆ జాతిని రక్షించుకోవాలి, దేవుని సత్యముతో నేను సరిమార్గంలో పరంగా బ్రతకాలి అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నా. ఇస్రాయేలు జాతికి, ఇస్రాయేలు ప్రజలకు ఇచ్చిన కట్టడ, ఇచ్చిన ఆ యొక్క ధర్మం వారిని ఏం చేసింది,
అంటే ఒక జాతిని రక్షించడానికి ఆ యొక్క ఆజ్ఞను బట్టి ఆ కట్టడను బట్టి ఏం చేశారు? నేనేమి దేవుడు నేను తప్ప వేరొక దేవుడివే, నీ దేవునికి నమస్కరించవద్దు అని దేవుడు చెప్పారు. ఆ కట్టడికి ఏమయ్యేది? మొదటిసారి లోబడుతూ దేవునికి మనసు కలుగుతారు. ఆ లోబడిని దాన్ని బట్టి పరిశుద్ధ లేఖనాలన్నీ మీరు ఆ కట్టడను అనుసరించి ఇస్తారు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 31వ వచనం చదువు. అమ్మ 13వ వచనం కూడా 29వ వచనం చదువు. ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఈ కట్టడము, ఈ ధర్మాన్ని అంతటినీ మీరు అనుసరించండి అని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, మీరు జీవించుతూ మేలు కలిగి దీర్ఘాయుష్మంతులు అగునట్లుగా దేవుడు మహిమ కలిగినగాక. దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఆ ఆయుష్ దీర్ఘాయుష్మంతుడు అయ్యేటట్టుగా ఏమంటారు? ధర్మం ఇచ్చాడు. ఆ ధర్మాన్ని, ఆ కట్టడను అనుసరించండి అంటున్నా. దేవుడికి మహిమ కలిగిన కాక. మొదటిగా సూచన మాదిరిస్తే అక్కడ ఏం చేస్తే వచ్చేది? కట్టడం అనుసరించింది. కట్టడ వేరొక దాన్ని విడిచేయించదు. కట్టడం అనుసరించాడు కనుక ఇప్పుడు ఆ జాతికి ఏం కలిగింది? ఏమి కలిగింది? దీర్ఘాయుష్ కలిగింది. శత్రువు వచ్చేది. శత్రువు ఏం చేస్తూ ఉన్నాడంటే వారి ఆయుష్ని అంతం వెళ్ళని పని. కట్టలు అనుసరిస్తే దీర్ఘాయుష్ మంతులు అవుతున్నారు. దేవునికి మహిమ కలిగిన దాకా అని మొదటి యొక్క జీవితంలో ఒక్క వ్యక్తి దేవుని కట్టడం అనుసరించిన దాన్ని బట్టి విద్యార్థమైంది రక్షణ. దేవునికి మహిమ కలుగు అని ఆయన మాట ఎంత విలువైందో, ఆయన మాట ఎంత సత్యమైందో, ఆ మాట ఎంత కోరదగిందో మన వరగటానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగారు. అదే 6వ అధ్యాయం 6వ వచనం మొదటి నేను కలుగుతూ ప్రేమను కలుగుతుంది. తర్వాత నేను కలిగి బహుగా అభివృద్ధి నందినట్టు దేవునికి మహిమ కలిగిన ధర్మాలు ఎందుకు రాస్తున్నా? నేను కలిగి దీర్ఘాయుష్మంతులై బహుగా
అభివృద్ధి పొందుటకు దేవుడి యొక్క వాక్యాన్ని మన వినికిడిలోకి తీసుకొచ్చిన దేవుడు మహిమ కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు అని యొక్క మహత్యముకు తన ప్రజలను బ్రతికించడానికి సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట రాయబడి ఉంటుంది. నాలుగో అధ్యాయం ఇప్పుడు వేస్తాను. 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువు. హల్లెలూయా. ఎన్ని మూడులో క్షేమముగా ఉంటారంటున్నాడు, దీర్ఘాయుమంతులుగా ఉంటారంటున్నాడు, మేలు కలుగుతుంది అంటున్నాడు, బహుగా అభివృద్ధి నడుస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ కట్టడం అనుసరిస్తున్నట్ట జ్ఞాన వివేచనలు కలిగిన జనులుగా ఉన్నారు. ఈ కట్టడలన్నీ మీరు దైవని అనుసరించగలను. వాటిని గురించి జనుల దృష్టికి ఎవరైతే వింటూ ఉన్నారో ఆ వారి దృష్టికి అది మీకు జ్ఞానము. ఈ కట్టడి ఏమైందంటే జ్ఞానమయ్యింది. ఆలోచన కొట్టు ఆ అడ్డుగోడ ఏమంటే కట్ట, అది లేకపోతే నేను ఏమవుతుందంటే అర్థమైపోతుంది. అది ఉంటే ఏం చేస్తుంది? ఏ పొలం పంట కొరకు ఈ కాలవ ఆజ్ఞాపించారో, ఏ పొలం పంట కొరకు ఈ కాలాన్ని తెలియచారో ఆ దిక్కుకి ప్రయత్నించేదిగా. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు కట్టడలన్నింటినీ మీరు దైవాన్ని అనుసరించవలను. వాటిని చూసి వినుజనుల దృష్టికి అదే మీకు జ్ఞానము. ఇక జ్ఞానం ఏంటి అంటే దేవుడు ఇచ్చిన కట్టడ, దేవునికి నమ్మకాలి. వీళ్ళ జ్ఞానం ఏంటి అంటే చూసే జనులకు, వినే జనులకు దేవుడు ఇచ్చిన కట్టడ. ఎంత గొప్ప కట్టడో మరి ఆ కట్టడం అనుసరిస్తే వీళ్ళ జ్ఞానం ఎక్కడంలో కట్టడలో ఉంది. ముద్దుతో అనుసరించే కట్టడం. ఈ జాతిని రక్షించుకునే జ్ఞానం ఎక్కడండి అంటే కట్టడ. అదే మీకు జ్ఞాన వివేకములు, అదే మీకు వివేకమును అని, జ్ఞానమును వివేకమునని దేవుని యొక్క వాక్యం కలిగి నిత్యముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకము గల జనమని చెప్పుకొందరు. హల్లెలూయా. మనము ఊరికనే కూర్చుంటారు. ఎంత ఆశ్చర్యపడండి మనుషులున్నది దేవుడు. ఈ ప్రజలు జ్ఞాన వివేకములు కలిగిన ప్రజలుగా ఉండాలని ఆశించి అక్కడలు ఇచ్చారా. దేవునికి మహిమ కలిగిన దాకా చూస్తున్న వారు ఈ ప్రజల చూసి ఏమనుకోవాలి? వాళ్ళు జ్ఞాన వివేకములు కలిగిన ప్రజలు, వాళ్ళు జ్ఞానము లేని మూర్ఖులు అని అస్మించుకోవటానికి కాదు దేవుడు కట్టడిస్తుంది. జ్ఞాన వివేకములు కలిగిన ప్రజలు అని చెప్పుకోవటానికి దేవుడు ఈ ధర్మాన్ని. ఇప్పుడు కూడా అదే ధర్మాన్ని మీ హృదయాల పైన దేవుడికి మహిమ కలగన. అంటే ఎప్పుడో వస్తాడు దేవుడు, ఎప్పుడో రాస్తాడు, రాసినప్పుడు వేద్దాం ఉన్నారు. వాక్యం చెప్తుంది. వాక్యం వింటూ ఏం చేయాలంటే హృదయం కలక మీద వాక్ చేయాలి. దేవుడికి మహిమ కలిగిన దాకా అని లేదు. ఆయన మహనీయుడు, ఆయన పూజ్యుడు. కనుక మన జీవితంలో మన దేవుని పిల్లలంగా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి దేవుడు ఎన్నిచ్చేదంటే అక్కడ దేవునికి మహిమ కలుగుత. ఆ నొప్పితో ఆ కట్టడను అనుసరించిన దాన్ని బట్టి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతూ వచ్చినట్టు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ దేవునికి మహిమ కలుగుత.
మొద్దుకై జ్యోతి వద్ద ఉన్న మొద్దుకై జీవితంలో చూస్తే అసలు నీ యొక్క ఆనందానికి ఎట్లా కనపడుతుందంటే ఈ వ్యక్తి ఒక నీతిడు అన్నట్టుగా కనపడుతున్నా, లేకపోతే ఈ వ్యక్తి ఒక సముద్రాన్ని వాడన్నట్టుగా కనపడుతున్నా. అయితే గర్వించే హృదయాన్ని అణిచివేయడానికి కథలేమైంది ఉపయోగపడుతూ వచ్చి దేవునికి మహిమ కలిగిన దాకా గర్వాన్ని అణిచివేయటం, దేవునికి మహిమ కలిగిన దాకా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. అదే కథలతో ఇస్రాయేలు దగ్గరికి మాటలు పంపిస్తూ వచ్చి ఈ సమయం కొరకు నీ వ్యక్తులేమో అని ఒక వార్తను పంపిస్తూ వచ్చి ఇస్రాయేలు కూడా నేను బాగుంటే చాలు అనుకోలేదు, దేవుని కట్టడకు లోబడింది, నిన్ను వాళ్ళు నీ తిరిగి వారిని దేవునికి మహిమ కలిగిన దాకా అది నేను నా వాళ్ళు నా జాతంతా రక్షణ పొందాలి అనుకోండి. దేవుని నామ మహిమార్గంగా ఉపదేశించి సాధ్యం దేవునికి మహిమ కలిగినగా. చూడండి అతడే చేసింది, జ్ఞాన వివేకములు కలిగిన వారిగా మొద్దుకొని జ్ఞాన వివేకములు కలిగిన వారిగా వచ్చారు. ఈ నాటి వరకు కూడా కొనివడటానికి సహాయం చేస్తాం. దేవునికి మహిమ కలిగిన మళ్ళా చెప్తూ క్రీస్తు వేసినందున కృప చేత దేవుని నీతిని మనం వెతుకుతూ దేవుని నుండి సంతోషించే వారిగా ఉంటాం, దేవుని నుండి ఆనందించే వారిగా. దేవుని నుండి ఆనందించడానికి ఇంకా చెప్తాం, దేవుడు ఏమిచ్చి ఆనందింపజేస్తూ ఉన్నాడు. మనకేమన్నా ఒక రోల మోసలను ఇచ్చాడా, ఒక రత్నాల మోసలను ఇచ్చాడా, ఒక వజ్ర వైడూర్యాలను ఇచ్చాడా ఆనందించడానికి? అంటే వజ్ర వైడూర్యాల కన్నా నిన్న సత్యాన్ని దేవునికి మహిమ కలిగిన కనుక ప్రతి ఒక్క వాక్యాన్ని బట్టి ఆనందించేవారుగా ఉండునుగాక. అది ఎప్పుడు ఆనందించగలుగుతారంటే విలువను తెలుసుకున్నప్పుడు, సత్యములు తెలుసుకున్నప్పుడు, ఆ విలువతో ఎరగటానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సత్యమేంటో తెలుసుకోవటానికి దేవుడు తన మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. తీసుకువేసినంత ప్రపంచంగా లోకం అంటది నా వద్ద శక్తి ఉంది, నా శక్తితో నేను నిన్ను పతనం చేస్తాను అని అన్నది. దీనికి వాక్యాలు ఉండమాకి కర్ణపిచ్చాలు ఉంది అంటే స్త్రీగా ఉంది కనాలి. నేను వాటి చేత పతనం చేసే పరిస్థితి లోకం. అయితే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం వాక్యం అంటున్న ఆయన సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు దేవునికి మహిమ కలిగిన ఒక్కరోజు చదువు మీద మనసు పెట్టి చదువు యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తే నిజంగా ఆయన సంతోషి దేవునికి బహుతరకాన్ని అందు సంతోషం దేవునికి మహిమ కలిగిన అలా చేసినాం. ఇప్పుడు మొద్దుకొని మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. తన జీవితాన్ని బట్టి ఏం జరుగుతూ వచ్చింది, గర్వించి యొక్క గర్వం అంచువేయబడుతూ తన జీవితాన్ని బట్టి ఏం జరుగుతూ జాతిని వస్తుంది, తన జీవితాన్ని బట్టి ఇంకేం జరుగుతూ వచ్చింది ఒకసారి చూద్దాం. ఒకసారి 8వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతుంది. ఇప్పుడు గమనించినప్పుడు మొద్దుకై అంతకుముందు ఎట్లా ఉన్నదంటే ఆ యొక్క ఆనాని దృష్టిలో ఎవరో ఒక సభ్యులను వచ్చి అన్నట్లుగా ఉన్నా. ఇప్పుడు ఈ కట్టడం ఏం చేస్తూ వచ్చిందంటే స్థితిని మార్చుకుని దేవునికి మంచి కలిగిన ఈ కట్టడం ఇప్పుడు ఏం చేసింది,
మధ్యతో ఓదా వర్ణము తెలుపు వర్ణములు గల రాజ్య వస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అంచునారతో చేయబడిన దోమర వస్త్రములు గల దోమర వర్ణములు గల వస్త్రములను ధరించుకున్న వాడు. అక్కడేం చేసింది? అక్కడకు లోబడ్డాడు, అక్కడను అనుసరించాడు. అమ్మలకు నచ్చలేదు. అక్కడే ఇప్పుడు ఏం చేసింది? రాజ వస్త్రాలతో అలంకరించింది. దేవునికి మహిమ కలిగినదా? అక్కడ నీకు మేలు చేసింది, అక్కడ నీకు క్షేమం ఇచ్చింది, అక్కడ దీర్ఘాయుష్మంతులు చేసింది, అక్కడ నేను అభివృద్ధి చేసింది, అక్కడ నీకు జ్ఞాన వివేచనను అనుగ్రహించింది. అంతేకాదు చూసేవారి కనులకు మీరు జ్ఞాన వివేచనలు కలిగిన వారిని తెలుసుకునేటట్టుగా చేసింది. దేవునికి అక్కడ ఓ మహా మన్ను కలిగిన దేవా, మీరందరూ మీరు బ్రతుకు దినములన్నిట మీకు మేలు చేసేది దేవుని కట్టడ. దేవునికి మహిమ కలిగిన అని గేటు వద్ద తీసుకున్న వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయి ఉన్నత స్థితికి ఏం తీసుకెళ్ళింది అంటే దేవుడిచ్చిన కట్టడ, దేవుడిచ్చిన ధర్మము. దేవునికి మహిమ కలిగిన దాక అని దేవుని యొక్క ధర్మానికి ఎప్పుడైతే మనం లోబడుతూ ఉన్నామో, అక్కడికి ఎప్పుడైతే లోబడుతూ ఉన్నామో అప్పుడు దేవుని కృపలను అనుభవించే వరకు ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలిగిన దాక అక్కడ చూస్తే అట్లా వస్త్రములను ధరించుకున్న వాడు రాజు సముఖము నుండి బయలుదేరిన అందువలసిన దేశాల పట్టణము ఆనందించి సంతోషించను. రాజు ఆ స్థితిని సరిదిస్తూ ఇచ్చాడు. రాజు సముఖముడు ఆ విధంగా బయలుదేరినట్లంటే దేశాల పట్టణము ఆనందించి సంతోషించను. దేవునికి కలిగిన అక్కడ పట్టణం కూడా ఆనందించి సంతోషించి ఒక కట్టడ ఏం చేస్తుందంటే గొప్ప సంతోషానికి కారణమవుతూ, గొప్ప అలంకరణకు కారణమవుతూ దేవునికి మహిమ కలిగిన ప్రజలు 16 మరియు వీధులకు క్షేమమును ఆనందమును సంతృప్తి ఘనతయు కలిగను. ఒక వ్యక్తి అనుసరించిన కట్టడము బట్టి వాటంతటికి విసిరేయగలిగింది, క్షేమం కలిగింది, ఆనందం కలిగింది, సంతృప్తి కలిగింది అంటే అది ఘనత కూడా కలిగిపోయింది. దేవునికి మహిమ కలిగిన దాక అది శత్రువు ఏమనుకున్నాడు? ఆయుష్ను అంతం చేయాలనుకున్నా. కానీ అక్కడ అనుసరించినప్పుడు అక్కడ ఏం చేసినట్టు ఘనతను తెచ్చి సంతృప్తిని తెచ్చి దేవునికి మహిమ కలిగిన ఈరోజు ఆత్మీయంగా మన జీవితాలు ప్రభు నుండి స్థిరపడి ప్రభు మార్గంలో క్షేమాభివృద్ధి పొందడానికి ప్రభు చేస్తున్న సహాయం ఇది. మీరు నా ప్రభు కట్టడం మీద అనుసరిస్తే మొదటి స్థానంలో పెద్ద మన మనసును అట్లా తెచ్చుకొని దేవుని కట్టడం మీద అనుసరిస్తే ఏం జరుగుతుంది? ఎన్ని మార్పులు జరుగుతుంది? రాజు గారికి నిద్ర పట్టుకోకుండా చేశాడు. రాజు గారు గ్రంథాన్ని తెప్పించాడు, చదివించాడు. గేటు గడ్డ గుర్తున్న వ్యక్తిని రాజు గారు రథాన్ని తెప్పించి విరోధించేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. దేవుడి ద్వారా ఇది జరిగింది అంటే అక్కడ రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానం అందును ప్రతి పట్టణం అందును వీధులకు ఆనందమును సంతోషమును కలిగింది. అది శుభదినమని మీరు చేసుకున్నది మరియు దేశ జనులలో వీధుల ఎడల భయము కలిగిను. కనుక ఆ నేర్చులు వీధుల మతము అవలంబించి వారిని బట్టి దేశ జనులకు ఏం కలిగింది? భయాన్ని కలిగించదు. అందుకే భక్తుడు అంటాడు, నేను కట్టడలు ఎంతో లాభకరమైనవి, అవి తేలికంటే జీవితమైన దారుల కంటే త్వరగలిగినవి.
మధురమైనది. ఇప్పుడు ఒక్క ఒక్క కట్టడకు లోబడి ఉండిన దానిగా ఎన్ని గొప్ప మార్పులు జరుగుతాయి. దేవుడికి మహిమ కలుగుతాడు. కనుక దేవుడి మహత్యాన్ని మనం ఎరగటానికి దేవుడు మహత్యము కలిగిన మహారాజు, ఈ మహత్యము కలిగిన మహారాజు యొక్క మహిమను మనం ఎరగాలంటే కట్టడము అనుసరించాలి. ముద్దుకు అనుకున్నాడా నేను రాజవంశాలతో నిరోధించబడతాను? మహత్యము కలిగిన మహారాజు అయితే మహత్తైన కార్యములు జరిగిస్తూ దేవునికి మహిమ కలిగిన అంటే దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది. సరే దేవుడి దేవుడి గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాము. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలిగిన కనుక దేవుని పట్టడము నువ్వు అనుసరిస్తూ దేవుని జ్ఞాతి నువ్వు అనుసరిస్తే దేవుడు ఏం చేస్తా? పరిశోధించగాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవునికే మహిమ కలిగిన ఈరోజు మనము తెలుసుకోవలసిన సర్వ సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ, నేను మొన్న ఆదివారం దినాలు కూడా ఆదివారం వీడియో చూపించాను. మనం ఏం చేసే వారికి ఉండాలి, పరిస్థితులు ఈ విధంగా మనం ఏం చేసే వారికి ఉండాలి. ఇప్పుడు పరిస్థితుల బట్టి మొదట ఏం చేస్తే వచ్చేది, వచ్చే ఏం చేస్తే వచ్చింది దేవుడికి మహిమ కలిగి అంటే దేవుడు అక్కడగా దేవుడికి మాట తెలిసిన చూడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం నుంచి 10 వచనాలు చూడు. దేవునికి మహిమ కలుగును గాక. యూదా జాతి సౌలునకు కష్టపడుతూ ఉంది. ఆత్మవంతులు ఈరోజు మనతో కూడా దేశంలో పరిస్థితులు చూస్తూ ఉన్నా ఎన్నో దినాల ముందు వచ్చి ఇటువంటి పరిస్థితులు వస్తాయి నిలపగలిగి ప్రార్థించండి. సాహసాల పేర్లు కూడా చెప్తే పొందలేదు. మరి కష్టాలు ప్రవహిస్తాయి, హత్యలకు కోలాటాలు జరుగుతాయి. ప్రార్థించండి. దేశంలో పరిస్థితులు చూస్తూ ఉన్నా కనుక మనము ఉండేవారు కాక సాగులకు అట్టగడిపిన వారి కొరకు మొద్దుకు దేవుని ఆజ్ఞలు కట్టిబడి ప్రార్థిస్తూ ఇది ఈ రోజు మనతో ఆయనకు కట్టబడిన వారిని మీరు రక్షించిన, నాశనం నుండి ప్రజలకు జోగుతున్న వారిని మీరు రక్షించగా ఈ సంగతి మాకు తెలియదని మీరు అనుకుని మేరలా హృదయములను పరిశోధించేవాడు మీ మాటను గ్రహించదు కదా. చూడండి, అలా ప్రాంతాన్ని బట్టి ప్రార్థించండి. నాకు తెలియదు అంత అనుకుందా అంటే లేదు, మీకు చెప్పారు ఆల్రెడీ చెప్పారు కనుక హృదయాన్ని పరిశోధించి దేవుడికి తెలుసు కదా అంటున్నా. మీరు కనిపెట్టేవాడు దాన్ని మెరుగుంది కదా. మరులను వారు పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా. కాబట్టి వారి పనులు బట్టి ప్రతీకారం ఉంది. దేశంలో పరిస్థితులు ముద్దు చేస్తాం అని చెప్తే వారు చల్లవడం లేదు,
నల్లవడం, క్రైస్తవుడు లేదు, ముస్లిం అని మరొక పౌరులు. మీరు చేయవలసింది ప్రార్థన. ఎందుకనగా నశించిపోతున్నప్పుడు వ్యక్తి చట్టానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఉపయోగించి సాధించి వ్యాసం చూస్తూ ఉన్న ఆ వార్తలే కదా, వింటూ ఉన్న వార్తలే కదా వదిలేస్తూ అయితే బాధ్యత కలిగి. ఎందుకు అనగా నీ సంగతి మాకు తెలియదని నీవు అనుకునే వల్ల చెప్పేదా రాబోతున్న పరిస్థితులు ఏంటో చెప్పి అనుకోవద్దు. ఈ సంగతులు మాకు తెలియదని దేవుడికి మహిమలుగా హృదయాలను పరిశోధించి వారిని మాట గ్రహించలే కదా, ఇల్లు కనిపెట్టి వారు దాన్ని నిరుగుని కదా, నరుమతి వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయలేదు కదా. కాబట్టి మన జీవితంలో మన ప్రభునందరి ఏం చేయాలి? ప్రాంతాలు చూసే వారంగా ఉండదు. దేవుడు పెట్టిన స్థానం, దేవుడు పెట్టిన ఆత్మ ఎంతో విలువైనవి, ఎంతో విలువైనవి. విలువైన జ్ఞానాల కొరకు, విలువైన జ్ఞానం కొరకు మన ఎక్కువగా చూస్తే దేవుడంత మాటకి నరులు మరి పోస్తారు కదా. ఎందుకని మరి జ్ఞానము కలిగిన జీవులు ఉండలేదు, పోపర్లేదు. పోపడవలసిన ఆయనే పోపర్లేదు, నశించుకోలేదు. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం చేసే వారిని ఉన్నాం. ఈ శత్రువుని కూడా ప్రేమించాం, శత్రువులను మిత్రులను, ఏ జాతను ఏ ప్రాంతన చూసి మౌనం ఉండేవారు చెయ్యాలి. మొత్తగా వెళ్ళి చూసి ప్రార్థన చేయాలి. దేవుని కట్టడం లేకుండా ఎత్తేరు ప్రార్థన, దేవతంతో ప్రార్థన. ఈరోజు మనమందరం తిరుగులు మనం లేకపోతే మనమందరం ఇంకొక వృద్ధి అని ఇంకొకటను కాదు, కానీ కూడా చాలా విలువైనది, చాలా విలువైనది. కనుక నశించిపోతున్న దాని తరఫు మనం ఇండియా సాగునకు కట్టబడిన వారి నిమిత్తమును ఆజ్ఞ నుండి పౌరులకు జోడుతున్న వారిని రక్షించవా మీ ఇల్లు అడ్డంగా నిలబడడానికి లేదు, అర్థం చేయి, విజ్ఞాపన చేయి. మోసేపు దేవుడన్నా ఈ పాలన నేను అగ్ని గురిస్తాను చెప్తాను. ఆ ప్రజలకు అర్థం చేయాలంటే మనం ఏం చేస్తుంది? దేవుడు ప్రార్థన చేసి అద్భుతంగా దేవుడికి మనం కలిగిన మంచి దేవుడిగా, ఉన్నతమైన దేవుడిగా మన మనోవేత్రాలు ఎదిగిస్తూ దేవుడు చేస్తున్న సహాయాన్ని బట్టి దేవుడికి మనం కలిగిన దాక ఒక ఓడిపోటుతో, ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తి పైన దేవుడి యొక్క వాక్యాన్ని లంఘిస్తూ ఆ ఒక్క వ్యక్తి దేవుని కట్టడను బట్టి నశించిపోతున్న దాని కొరకు దేవుని కట్టడను బట్టి ఏమన్నాడు? దేవునికి కట్టబడుతున్న వరకు ఒక్క వ్యక్తి అద్భుతయో, ఒక వ్యక్తి వ్యక్తిలో ఎన్ని తప్పకార్యాలు జరుగుతుంది. దేవునికి మరి మనకు కూడా చెప్తున్నాడు దేవుడు, మనం కూడా ఇవ్వాలి, ప్రార్థించే వారిగా ఉన్నా దేవునికి మనం కలిగిన దేవుని యొక్క సంగతిని మనం ఎదిగితే, దేవుని యొక్క సంగతి, దేవుని యొక్క అంటే ఆ యొక్క ఆలోచన మనం ఎదుగుతూ ఉంటే మనము కోల్పోయిన దాన్ని కూడా తిరిగి సంపాదించగలిగే వారిగా దేవునికి మనం కలిగిన
దేవుడు మన నమ్మకం గుర్తించిన దేవుడే. అయితే దేవుని యొక్క ఉద్దేశం ప్రజలపడుతుంది. దేవుడు ప్రజలందరూ కూడా ఏం చేయాలంట? సత్యాన్ని గుర్తిన జ్ఞానం ఎరగాలి. ఒక ఉద్దేశం ఉంది దేవుడు. ఎరగక ముందే సంహారకుడు ఏం చేయాలనుకున్నాడు? సంహారం అనుకున్నాడు, సంహరించాలనుకున్నాడు. కనుక సత్యముగా మన విరోధైన సత్యముగా, లేకపోతే ఆ స్నేహితులైన సత్యం, మన బంధువులైన సత్యం కదా, మన ఇంటి వారైనా సత్యం. కనుక మనుషులందరి నిమిత్త అర్థించేవారైనా దేవునితో మనసు కలిగిందా? మళ్ళీ చెప్తాను, ఆయనకు విరోధంగా మనం ఏం చేసినా కానీ అది మనకు శ్రమాన్నిచ్చేది. ఆయనకు అనుకూలంగా ఆయన కట్టడం మనం అనుగ్రహించారు. ఎన్నో మనకు క్షేమం కలుగుతుంది, మనకు దీర్ఘాయుష్ కలుగుతుంది, మనకు మేలు కలుగుతుంది, అభివృద్ధి చెందుతూ ఉన్నాము. జ్ఞాన వివేకములు కలిగిన వారిగా ఆ జ్ఞాన వివేకములు గొప్ప అలంకరణ అదేవిధంగా మన జీవితం కూడా అలంకరించబడాలంటే ఈ కట్టడంలో ఉన్న జ్ఞాన వివేకములు కలిగిన పిల్లలంగా మనము ఇంకొక అదే ఆ విధంగా ఉన్నప్పుడు అదే మొదట జీవితానికి సహజ వస్త్రాన్ని, పెద్ద బంగారం తెలియటాన్ని, అంటే ఆనందకరమైన జీవితాన్ని ఆ కట్టడం అనుసరిస్తే మీరు ఆనందిస్తారని ఆనందకరమైంది. అంటే ఏదో జాతంత సంతృప్తి కలుగుతూ ఘనత కలుగుతూ వస్తుంది. ఏంటి మహం కలిగిందా? అది మన ద్వారా వరుసగా ఉందా లేదా? మా కుటుంబానితో సరే మనమే పరిచయం చేస్తాం. ఎందుకంటే ఆ క్రిస్తంతలో నేను ఎక్కడో ఉన్నాను అని అనుకుంటే, క్రిస్తంతలో క్రిస్తాను పట్టణంలో వాళ్ళైనా ఆశ్చర్యకున్న 3 సంస్థానాల్లో ఎక్కడో ఉన్న మొదటి విజ్ఞాపన, ఎస్కేరు విజ్ఞాపన, దేవుడాలని నేను మా దేశానికి ఒక రాణినా, ఇలాగే ప్రపంచంలో ఏలిపోయినానా, నేను విజ్ఞాపన చేయటం అని అనుకోక ఏదైనా మహిమార్థంగా దేవుడు మనకు అప్పగించిన బాధ దేవుడు మనకు తెలియపడుతున్న సత్యాన్ని బట్టి మనుషులందరి కొరకు అందించే వరంగా ఉన్నారు. ఎందుకు అనగా కాలం సంకుచితం. ఈ సంకుచితమైన కాలంలో మేలుకునే వారిగా ఉంటారు. మేలుకోకపోతే దేవుని యొక్క రాజ్యంలో బాగుపడుతుంది. మేలుకోకపోతే ప్రేమ మేలుకునే వారిగా మేలుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనతో పాటు పరిశుద్ధాత్ముడు మూలకం మగలు అనుభవించని చెప్తున్నా. నాకు తెలియకోకుండానే నా ఆత్మ నేర్చుకుని నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనతో పాటు పరిశుద్ధాత్ముడు మూలుగుతూ ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? మన బలహీనత అని తెలుసు కనుక పరిశుద్ధాత్ముడు మనకంటే గొప్పగా విజ్ఞాపన దేవునికి నమ్మకం. ఎప్పుడు అనగా మనం తెలుసుకున్నాం. ఎప్పుడు అనగా వాక్యం ఏం చెప్తుంది? ఏం చేస్తూ ఉన్నా వాక్యం చెప్పేది దేవుడు తెలియపరుస్తున్నాడు. నా మనసులో ఉంది, మీరు మేలుకున్నప్పుడు నాతో ఆత్మ కూడా పరిశుద్ధాత్ముడు కూడా విజ్ఞాపన చేస్తారు. దేవునికి మహిమ కలిగినగా దేవుని యొక్క
సంగతులు మనం ఎరుగుతూ జాగ్రత్త పడే కలదు తగినందు మనము ఆనందించేవారమే, తగినందు మనము సంతోషించేవారమే. ఈ గొప్ప సంతోషము దేవుడు అనుగ్రహించి మన జీవితంలో బహుగా ఆయన వృద్ధి పొందించిన దాక ఆమె ఆమె పేరు పరిశుద్ధ వాక్యాన్ని కనవలసి దీవించిన దాక. మనం కాపాడబడాలి అని తెలుసుకోవాలి, సత్యం ఎరగాలి అని చేసే విజ్ఞాపన చేసి నేను చూడగలిగినాను, నేను ప్రార్థించి అంతేకాదు ప్రజలందరికీ కూడా భయం కూడా దేశ జనులకు భయం కూడా కలుగుతూ వచ్చిందని మాట్లాడితే దేవుని భయం ప్రతి బిడ్డలో ఉండాలి అంటే మనం దేవుని యొక్క కఠినమైనప్పుడు ఆ మేరని, ఆ ఆనందాన్ని, ఆ సంకేతాన్ని, ఆ అభివృద్ధిని, ఆ దాన వివేకములు కలిగి సాధిస్తే ఉంటే ఆ భయాన్ని ప్రదర్శించగలిగిన గొప్పది. కనుక విశ్లేషించి దేవుని నామం మార్గంగా ప్రార్థన స్తోత్రం 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 దయగల దేవ, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం 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 యేసయ్యా. పరిశుద్ధుడా, నీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములు 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 యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. యేసు 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 పరిశుద్ధ దేవుడిగా, యేసు పరిశుద్ధ దేవుడిగా, యేసు పరిశుద్ధ దేవుడిగా, యేసు పరిశుద్ధ దేవుడిగా, నీ మధ్య నించున్న పరిశుద్ధ దేవుడిగా, నీతో 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 పరిశుద్ధుడు మాటలు 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 సెలవిచ్చిన రీతిగా కట్టబడుటకు 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 సిద్ధపడు 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 అంటున్న దేవా, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, వేలాది దూతల చేత కొనియాడబడుతున్న దేవా, నిత్యుడకు తండ్రి, నీకు స్తోత్రము, 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 నీకు స్తోత్రము. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నీ జ్ఞానమును బట్టి నీకు స్తోత్రములు, నీ స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము ప్రభువా. రక్షించే మార్గములను బట్టి నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు ప్రభువా. నీ కట్టడ నీ కట్టడ నీ కట్టడ పరిశుద్ధమైన కట్టడ యేసయ్య, పరిశుద్ధమైన కట్టడ, పరిశుద్ధమైన కట్టడ, పవిత్రతనిచ్చే కట్టడ ప్రభువా. నీకు స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. అది కట్టడలో ప్రభువా క్షేమముంది, ఆ కట్టడలో ప్రభువా జ్ఞానం ఉంది, ఆ కట్టడలో ప్రభువా ఆత్మ నడిపింపుందంటున్నావు ప్రభువా. గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడిగా నువ్వు ఉన్నావు అంటున్నావు ప్రభువా. సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి ప్రభువా. నీ కట్టడ ప్రకారమే నడుచుకోవాలి ప్రభువా, నీ కట్టడ ప్రకారమే ప్రభువా రక్షణ ఉంది ప్రభువా, ఘనత ఉంది ప్రభువా. ఆ కట్టడను తండ్రి దేవ జ్ఞానముతో 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 తండ్రి యేసయ్య నడిపిస్తున్న కట్టడగా భావించి ప్రభువా
ధైర్యము తెచ్చుకొని కృంగిపోకుండా తండ్రి దేవ నువ్వు నడిపించే నడుపును బట్టి ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నిలకడ జీవితమును అందరికీ దయచే ప్రభువా. అవును ప్రభువా, మొర్దెకాయి ప్రభువా ఎస్తేరు కొరకు పడ్డాడు ప్రయాసం, ఇప్పుడు ప్రజల కొరకు పడుతున్నాడు ప్రయాసం. ఎస్తేరు లాగా ప్రభువా మేము రాజు దగ్గరికి నీ దగ్గరికి వచ్చి ప్రజల గురించి ప్రభువా సహాయం కోరుటకు తండ్రి నాయన నువ్వు నేర్పిస్తున్నావు. సహాయము చేయ నువ్వు రాజుగా మాట నువ్వు అంగీకరించే దేవుడవే కదా ప్రభువా. నువ్వు అంగీకరించు. ప్రజలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా, మా ప్రజలను బట్టి ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మా దేశమును బట్టి ప్రభువా ప్రార్థిస్తున్నాను ప్రభువా. నువ్వు సహాయము చేయి యేసయ్యా. సువార్త బోధించే రోజులు లేవు ప్రభువా, సహాయము చేయి ప్రభువా. నువ్వు సహాయము చేయి. మనుషులకు ఏ రీతిగా సువార్త అందించలేని పరిస్థితులు ప్రభువా, నువ్వు సహాయము చేయి. నీ ఆత్మ చేత ఘనమైన కార్యములు చేసి ఇతరులను రక్షించు. ఈ దేశమును రక్షించు ప్రభువా. అమాయకులు ఎంతో మంది తండ్రి, నువ్వెవరో తెలియని ప్రజలెంతో మంది తండ్రి, నువ్వు నిజమైన దేవుడవని తెలియని ప్రజలెంతో మంది తండ్రి. సహాయము చేయి. అమానువల తండ్రి సాతాను చంపాలని, బిడ్డలందరినీ చంపాలని తండ్రి, నీ దగ్గరికి రానియకుండా చంపాలని ఎన్నో ప్రయత్నాలు ప్రభువా. గొప్ప దేవుడిగా రాజుగా ప్రభువా అమాను కుట్రలన్నింటినీ ప్రభువా నువ్వు మార్చగల దేవుడు ప్రభువా. నువ్వు మార్చగల దేవుడవు తండ్రి దేవా. సాతానును జయించిన దేవుడవు ప్రభువా, నువ్వు జయించిన దేవుడవు ప్రభువా. మా ప్రార్థన విజ్ఞాపనలను బట్టి ప్రభువా అనేకులను రక్షించగలిగిన దేవుడవే ప్రభువా. నువ్వు రక్షించు. నువ్వు సహాయము చేయి. దుష్టుడు తండ్రి యేసయ్యా పన్నాగాలన్నిటినీ తండ్రి నాయన నువ్వు నాశనము చేసి మొర్దెకాయిని చంపాలనుకున్నాడు ప్రభువా. దుష్టుడు చంపనివ్వలేదు ప్రభువా. నువ్వు బ్రతికించావు, నిలబెట్టావు ప్రభువా. ఘనతనిచ్చావు ప్రభువా, ఊరేగించావు ప్రభువా. మా జీవితంలో కూడా నువ్వు వాగ్దానము చేసినట్టే జరిగించు ప్రభువా. నువ్వు జరిగించు. అవును ప్రభువా, 120 సంస్థానాలు ఉన్నప్పటికీ ప్రభువా, ఎంత పెద్ద లోకమైనప్పటికీ ప్రభువా, మొర్దెకాయి నుంచిన్నట్టు మమ్మల్ని నిల్చోబెట్టగలిగిన దేవుడవే ప్రభువా. నువ్వు సహాయము చేయి. నీ గొప్ప మహిమ ప్రపంచమంతా తెలియాలి ప్రభువా. నువ్వు సహాయము చేయి. కనికరించే దేవుడవు ప్రభువా, రక్షించే దేవుడవు ప్రభువా, చేయి చాచి పిలుస్తున్న దేవుడవు ప్రభువా. నీ ప్రజలందరూ నువ్వు చాచిన చేతులు చూసి పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి రావాలి ప్రభువా. సహాయము చేయి. రక్షించబడాలి ప్రభువా. నీ కోరిక అదే ప్రభువా. రక్షించబడాలి. కాపాడే దేవుడవే నువ్వు, నా దేవా నువ్వు కాపాడే దేవుడవే ప్రభువా. ప్రాణంకి మేము విలువ ఇయ్యలేకపోయినా ప్రభువా, ప్రాణంకి ఎంతో విలువనిచ్చే దేవుడు ప్రభువా. నువ్వు కనికరించి ప్రభువా నువ్వు సహాయం
చేస్తున్న దేవుడమే ప్రభు. మాకు దొరికిన సహాయము ప్రభు అనేకులకు దొరుకులాగున్న నిలబెట్టు 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 నిలబెట్టు. నీ రక్త ప్రోక్షణతో నిలబెట్టు నిలబెట్టు నిలబెట్టు. యేసయ్య మంచి దేవుడు. నీ ప్రణాళికలు గొప్పవి. నీ కట్టడను మేము గట్టి పట్టుకోండి. నీ కార్యాలు చూసే బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, స్తోత్రం.